అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ట్రంప్ పై 6 రౌండ్ల పాటు కాల్పుల మోత మోగింది. ఘటనలో రెప్పపాటున దూసుకొచ్చిన ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి నుంచి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ వ్యక్తిగత సహాయకులు వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన 2 నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది ఫైర్ ఓపెన్ చేసి హతమార్చారు. ప్రస్తుతం ట్రంప్ కోలుకుంటున్నారని వ్యక్తిగత అధికారులు పేర్కొన్నారు. ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులతో అమెరికాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా పెన్సిల్వేనియా బట్లర్లో ట్రంప్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసులు చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని బిల్డింగ్లను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తనపై జరిగిన దాడిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటనలో తన కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్నారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థమైందని చెప్పారు. తన వైపు ఏదో దూసుకెళ్లినట్లుగా శబ్దం వచ్చిందని తెలిపారు. అప్పుడే చర్మంలోకి ఏదో చొచ్చుకెళ్లినట్లుగా తెలిసిందన్నారు ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ట్రంప్ పై 6 రౌండ్ల కాల్పుల మోత మోగింది. ఘటనలో రెప్పపాటున దూసుకొచ్చిన ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పై భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ వ్యక్తిగత సహాయకులు వెంటనే ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన 2 నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది ఫైర్ ఓపెన్ చేసి హతమార్చింది. ప్రస్తుతం ట్రంప్ కోలుకుంటున్నారని వ్యక్తిగత అధికారులు పేర్కొన్నారు. ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులతో అమెరికాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా పెన్సిల్వేనియా బట్లర్లో ట్రంప్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసులు చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని బిల్డింగ్లను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ట్రంప్పై జరిగిన దాడిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటనలో తన కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్నారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థమైందని చెప్పారు. తన వైపు ఏదో దూసుకెళ్లినట్లుగా శబ్దం వచ్చిందని తెలిపారు. అప్పుడే చర్మంలోకి ఏదో చొచ్చుకెళ్లినట్లుగా తెలిసిందన్నారు ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ట్రంప్ పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులో ట్రంప్ కు చెవికి గాయం కాగా ఒకరు చనిపోయినట్టు సమాచారం కూడా ఉంది. ఇక గాయాలు తగిలిన డొనాల్డ్ ట్రంప్ ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపినట్టు సమాచారం. అయితే ట్రంప్ సేఫ్ గా ఉన్నారంటూ భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.